ఈ అందమైన తోటలో చక్కటి కాయలు, కూరగాయలు ఉన్నాయి. కాని ఓ మూల ఈ చిన్న కాకరకాయ చెట్టు ఉంది. కాకరకాయ అందరికీ చేదుగా అనిపిస్తుంది. అందరూ దాని దగ్గరికి రావడానికి ఇష్టపడరు. టమాటా, బెండకాయ, దోసకాయ ఈ కూరగాయలు అని రంగురంగులుగా మరియు రుచికరంగా ఉంటాయి. అవి కాకరకాయను చూసి నవ్వుతాయి. హహా, నువ్వు చేదుగా ఉంటావు, అందరికీ నచ్చవు అని అంటాయి. చిన్న పిల్లలు తోటలో ఆడుతున్నారు. కాని ఓ చిన్నారి కాకరకాయను చూసి అటు వెళ్ళిపోతాడు. అయ్యో, నేను ఈ కాకరకాయ తినను, అది చేదుగా ఉంటుంది అంటాడు. కాకరకాయ ఒంటరిగా ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. నాకెవరూ లేరు, నేను ఎందుకు ఇంత చేదుగా ఉన్నాను, ఎందుకు అందరూ నన్ను దూరంగా ఉంచుతున్నారు అని బాధపడుతుంది. పక్కనే ఒక్క పెద్ద చెట్టు ఉంది. అది మాట్లాడుతూ కాకరకాయకు ఇలా సమాధానం చెప్పింది. కాకరకాయ, నీ చేదు అనుకున్నదే నీ శక్తి. నువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తావు అనేది అందరికీ తెలియకపోవచ్చు. కాకరకాయ కళ్లను పెద్దగా చేసి ఆశ్చర్యంగా చూస్తుంది. ఏమిటి, నేను మేలు చేస్తానా అని ఆశ్చర్యంగా అడుగుతుంది కాకరకాయ. పెద్ద చెట్టు నవ్వుతూ తల ఊపుతుంది. ఓ రోజు ఓ అమ్మ తన చిన్నారితో తోటకు వస్తుంది. ఆమె దగ్గర ఉన్న చిన్నారి దగ్గుతో బాధపడుతూ ఉంటాడు. అమ్మా, నా దగ్గు తగ్గడం లేదు అని అంటాడు. ఆమె కాకరకాయను చూపిస్తూ దాని గొప్పతనము చెప్తుంది. మరుసటి రోజు ఆమె కాకరకాయ తీసుకుని అది చేసే మేలు చెబుతూ, ఈ కాకరకాయ చాలా మంచి ఔషధం బాబూ, ఇది తింటే నీ ఆరోగ్యం మెరుగవుతుంది అని ఆ అమ్మ చెబుతుంది. అమ్మ కాకరకాయను తీసుకుని రసం తయారు చేస్తుంది. కాకరకాయ రసం తాగన చిన్నారి మెల్లగా కోలుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత అతడు కోలుకొని ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు. ఇది చేదుగా ఉన్నా నాకెంతో మేలు చేసింది అని పిల్లాడు ఎంతో ఆనందంగా పరిగెడుతూ నవ్వుతూ ఉంటాడు. కాకరకాయ ఆనందంగా చిరునవ్వు చిందిస్తుంది. ఆహా, నాకు తెలుసు, నా చేదు అందరికీ మేలు చేస్తుంది అని. ఇకపై నేను బాధపడను అని కాకరకాయ తీపిగా నవ్వుతుంది. దాని నవ్వు ఇప్పుడు తీపిగా అనిపిస్తుంది. తోట మొత్తం ఆనందంగా మెరిసిపోతుంది. పెద్ద చెట్టు కూడా చాలా ఆనందపడుతుంది. ఇలా కాకరకాయ తన విలువ తెలుసుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.